Hello guys, welcome back to our channel Study with Sridevi. So trigonometry series complete అయింది 8 mark questions. So sequence and series next 8 marks weightage ఉంది. So first question చూడండి, ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసిన పీడిఎఫ్లోని క్వశ్చన్స్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద సీక్వెన్స్ 7 7 7 77 7 777 7777. సో దీన్ని మనం సీక్వెన్స్కి సమ్ ఫైండ్ చేయాలి. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇక్కడ సో అని ఉంది కదా. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ S7 ప్లస్ 77 ప్లస్ 777 ప్లస్ 7777. సో ఇది మనకి సీక్వెన్స్. ఇక్కడ మనం n టర్మ్స్ వరకు ఇచ్చారు కదా, n టర్మ్స్. సో ఫస్ట్ ఇక్కడ మనం 7 కామన్ తీస్తే 1 ప్లస్ 11 111 అలా 4 1s. సో n టర్మ్స్. సో ఇక్కడ మనం 7కి 9 మల్టిపుల్ అండ్ డివైడ్ చేస్తాం, అంటే మనకి 9 మల్టిపుల్ అండ్ డివైడ్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో ఈ 9ని మనం 1తో మల్టిప్లై చేద్దాం. 7/9 9 ప్లస్ 99 ప్లస్ 999 ప్లస్ 9999. సో మనకి ఇలా వస్తుంది. ఈ 9ని మనం ఎలా రాసుకోవచ్చు, 10 - 1 కింద రాసుకోవచ్చు. 10 - 1. 99ని 10 స్క్వేర్ -1. 999ని 10³ -1. నెక్స్ట్ 10⁴ -1. సో ఆన్. సో దీనికి మనకు ఒక ఫార్ములా ఉంది. సో ఇక్కడ మనం సెపరేట్ చేద్దాం. 7/9 10 ప్లస్ 10 స్క్వేర్ 10³ ప్లస్ 10⁴. సో ఆన్ n టర్మ్స్ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది కదా, 1 ప్లస్ 1 ప్లస్ సో ఆన్ n టర్మ్స్. సో మనం ఇక్కడ 10ని 1ని సెపరేట్ చేసాం చూడండి. 10 1. నెక్స్ట్ మనకి 7/9 ఫార్ములా, దీనికి ఫార్ములా ఉంది. సో అదేంటి, a పవర్ n-1 బై r-1 -1. సో ఇది మనకి ఫార్ములా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. 10 పవర్ n-1 బై 10 - 1 మైనస్ n. సో నెక్స్ట్ 7/9 10 పవర్ n-1 బై 10 - 1 9 మైనస్ n. సో ఇది సొల్యూషన్. సెకండ్ సమ్ చూడండి. ద సమ్ ఆఫ్ సమ్ టర్మ్స్ ఆఫ్ జీపీ ఈస్ 315 whose first term and the common ratio are 5, 2 respectively. Find the last number and the number of terms. సో సొల్యూషన్ ఫస్ట్ మనం Sn సమ్ ఆఫ్ సమ్ టర్మ్స్ అన్నారు, అంటే S పవర్ n Sn తీసుకుందాం. 315. ఫస్ట్ టర్మ్ 5, కామన్ రేషియో 2. సో ఫస్ట్ టర్మ్ అంటే 5, కామన్ రేషియో అంటే r 2. సో Sn ఫార్ములా ఏంటి, Sn ఈక్వల్ టు a ఇంటూ r పవర్ n-1 బై r-1. Sn మనకి 315 ఇచ్చారు, a 5 ఇచ్చారు, r 2 పవర్ n-1 బై 2 - 1 1. సో 315/5 2 పవర్ n-1 క్యాన్సిల్ చేస్తే మనకి ఇక్కడ 63 వస్తుంది. సో 63 ఈక్వల్ టు 2 పవర్ n-1. సో ఈ 1 అటు వెళ్తే 63 ప్లస్ 1 ఈక్వల్ టు 2 పవర్ n. 64 ఈక్వల్ టు 2 పవర్ n. సో 2 పవర్ 6 ఈక్వల్ టు 64. సో n ఈక్వల్ టు 6. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ తెలిసింది. n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ కదా. ఇప్పుడు లాస్ట్ టర్మ్ ఫైండ్ చేయాలి.
సో లాస్ట్ టర్మ్ ఫైండ్ చేయడానికి an ఈక్వల్ టు ARn మైనస్ 1. సో a అనేది 5, n అంటే 6, a అనేది 5 ఇంటూ 2, n అనేది 6 మైనస్ 1. సో a6 ఈక్వల్ టు 5 ఇంటూ 2 పవర్ 6 మైనస్ 1. సో ఇది 2 పవర్ 5 ఇక్కడ కదా వస్తుంది, 2 పవర్ 5. 5 ఇంటూ 2 పవర్ 5 అంటే 5 ఇంటూ 32 విచ్ ఇస్ ఈక్వల్ టు 160. సో లాస్ట్ టర్మ్ 6, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 6, లాస్ట్ term equal to 160. Thank you for watching and do subscribe for more videos.